ఏ దర్శకుడి కథనైనా ఓకే చేయకుండా ఎన్టీఆర్ తాత్సారం చేస్తే వెంటనే ఆ కథని అల్లు అర్జున్ ఎగరేసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ ఈ మధ్య క్లాస్ అప్పీల్ ఉన్న కథలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అల్లు అర్జున్ మాత్రం మాస్ ఇమేజ్ పెంచుకునే దానిపై ఫోకస్ పెడుతున్నాడు. ఎన్టీఆర్తో సినిమా అంటే దర్శకులు సహజంగానే మాస్ కథలు రాసుకుంటారు. అయితే ఆ కథలు చెయ్యాలా వద్దా అని ఎన్టీఆర్ డైలమాలో ఉండగా వాటిని బన్నీ తన్నుకుపోతున్నాడు. లింగస్వామి ముందుగా ఎన్టీఆర్ చుట్టూనే కథని పట్టుకొని తిరిగాడు. అతడిని ఎన్టీఆర్ ఎంటర్టైన్ చేయలేదు. తర్వాత బన్నీ చుట్టూ తిరిగిన లింగస్వామికి అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. బన్నీ ఎలాగూ లింగస్వామితో చేయడం లేదని అతడితోనే సినిమా చేద్దామంటూ ఎన్టీఆర్ పావులు కదిపాడు. ఈ సంగతి తెలుసుకోగానే లింగస్వామితో సినిమా ఘనంగా లాంచ్ చేశాడు అల్లు అర్జున్. ఎప్పుడూ చేసేది తేల్చకుండా లింగస్వామిని లాక్ చేసి పారేశాడు. ఈలోగా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఒక్కంత వంశీ కథని విని అతడికి వెంటనే అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం అనిల్ రావుపూడి కథని ఎన్టీఆర్ ఓకే చేయకుండా తెప్పించుకుంటున్నాడు. దీంతో అతడిని కూడా బన్నీ కాంటాక్ట్ చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇలా తనని చిత్రంగా వేధిస్తున్న బన్నీ గురించి ఎన్టీఆర్ తన సన్నిహితుల వద్ద కూడా చెప్పుకున్నాడట. తన దగ్గరికి వచ్చే దర్శకుల గురించిన న్యూస్ బయటికి పోకుండా చూసుకోమని పిఆర్ టీమ్ కి స్ట్రిక్ట్ గా చెప్పాడట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.